రోజు పూర్ణాల గురించి చిన్న చిట్కా చెప్తా. అందరూ పూర్ణాలు రావు అంటారు. అది రాక కాదు ప్రాబ్లం, పేలతాయి అని భయం. పేలకుండా ఉండేందుకు చిన్న చిన్న చిట్కాలు అనమాట. ఫస్ట్ చిట్కా ఏంటంటే, అట్టుపిండే కదా, ప్రాసెస్ అంతా తెలుసు కదా. అట్టుపిండి గట్టిగా ఉండాలి. గట్టిగా మనం ముద్ద లోపల పెట్టినప్పుడు కారకుండా అసలు దానికి అంటుకొని చక్కగా ఉండలాగా పడాలన్నమాట. అటు ఇటు ఇట్లా డ్రాప్స్ పడుతున్నాయి అంటే అది జావుగా ఉన్నట్లు లెక్క చూసుకోండి. ఇంకా అప్పుడు ఆపేసేయండి, అసలు పూర్ణాలే వేయొద్దు. రెండో చిట్కా ఏంటంటే, బెల్లము పసనపప్పు మెత్త పేస్ట్ లాగా అవ్వాలి, చిన్న ముక్కలు అనేది ఉండకూడదు. మూడో చిట్కా ఏంటంటే, ఉడకబెడతాం కదా పసనపప్పు బెల్లాన్ని, ఆ ముద్దని చక్కగా చల్లారనివ్వండి. చల్లారకుండా మాత్రం పూర్ణాలు వేయొద్దు. ఇది ఒక ఫస్ట్ డేంజర్ అనమాట. అసలుకి వేడిగా ఉన్నప్పుడు ఆ ముద్ద పెట్టేసేసి అట్టుపిండిలో మనం వేసేసామంటే పూర్ణం, అది పేలే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, వేసినప్పుడు అతుక్కుంటాయి కదా, అతుక్కున్నాయి కదా అని అవి విడగొట్టే ప్రయత్నాలు చేయకండి. అప్పుడు అవి పేలుతాయి. అది పిండి బయటకు వచ్చేసి నూనె అంతా పాడైద్ది, పేలుతాయి. అతుక్కున్నా పర్లేదు, తీసేసేయండి. అట్లనే అతుక్కోకుండా కొంచెం కొంచెమే విశాలంగా కళాయిలో వేసుకోండి పూర్ణాలు అనేవి. అతుక్కున్నాయి కదా అని విడదీయొద్దు. అట్లా రెండు ఉన్న మూడు అతుక్కున్నా తీసేసుకోండి. ఈ చిట్కాల్ని ఫాలో అవుతే పూర్ణాలు పేలకుండా చక్కగా వస్తాయి. నూనె, ఇంకొక చిట్కా ఏంటంటే, నూనె పూర్ణంకి మునిగేటట్టు ఉండాలి. పూర్ణం ఆఫ్ మునిగేటట్టు కొంచెమే పోసి నూనె వేయమాకండి. ఇది ఇంపార్టెంట్ చిట్కా. పూర్ణం అంతా మునగాలి. ఎప్పుడైతే సగం మునిగిద్దో అప్పుడు పేలుతాయి అవి ఖచ్చితంగా. మీరు అలాంటప్పుడు మరీ అలా అని కళాయి పైకి పోసుకోమాకండి. కంగారుగా పూర్ణాలు అసలు చేయొద్దు. మనకి నిదానంగా చేయాల్సిన పని ఏదన్నా ఉందంటే పూర్ణాలు వేయడమే జాగ్రత్తగా. చక్కగా చిన్న కళాయి పెట్టుకొని, మీకు ఆ కళాయికి తగ్గట్టు 3 పడితే 4 పడితే అలా వేసుకోండి. నూనె కళాయికి నిండకుండా కొంచెం ఇంత గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. కానీ పూర్ణం మునగాలి. ఇది ఇంపార్టెంట్ చిట్కా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ చిట్కాలు ఫాలో అయితే చక్కగా పూర్ణాలు వస్తాయి. నిదానంగా ఉన్నప్పుడు మాత్రమే పూర్ణాలు వేయండి. ఓకేనా? మంచిగా వస్తాయి. అన్ని వంటలు మనం చేసేస్తున్నాం కదా, ఇదేం పెద్ద విజయం కాదు, ఇది కూడా వచ్చేస్తుంది. ఈ చిట్కాలు ఫాలో అవ్వాలి కాకపోతే, అంతే. ఓకేనా?